విహారీ డ్రింక్ చేసి వచ్చి ఒక్కసారిగా చెట్టుకు గుద్దుకునేసరికి అక్కడున్న క్రిష్ ఒక్కసారిగా కార్ దగ్గరికి వచ్చి చూసేసరికి అందులో తన హీరో అన్నమాట. ఇక లోపలికెళ్ళి అమ్మ మా సూపర్ మ్యాన్కి యాక్సిడెంట్ అయింది రా అని చెప్పేసేసరికి వెంటనే అతని పర్సనల్ సెక్రటరీ తన బాస్ అని తెలుసుకొని కార్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఇక వెంటనే సార్ అని చెప్పేసి లేపుతుండగా స్పృహ తప్పిపోతుండు. తలకి బలమైన గాయం తగిలిపోతుంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పేసి ఇక అతను హాస్పిటల్ దగ్గరికి లక్ష్మి అందరూ కలిసి హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. యమున మాత్రం విహారి కోసం కంగారు పడుతూ ఫోన్ చేస్తుండగా నాట్ రీచబుల్ అని వస్తుంది. చారుకేశవ్కు విహారి గురించి చెప్తుంది. విహారి ఎక్కడున్నాడో తెలుసుకుందామని విధంగా అనేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది యమున. ఇక ఇదిలాగా ఉండగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిపిస్తూ తలకు కట్టు కట్టేస్తారు. ఆ సమయంలో లక్ష్మి విహార్ని చూడదన్నమాట. ఇక అతను వీళ్ళ బాస్ అని చెప్పేసి డబ్బులు గురించి చెక్ ఇస్తాడు కదా, అతనేమో అన్నట్టుగా ఆలోచనలో పడిపోతుంది. ఇక వెంటనే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఆ సమయంలో డాక్టర్ బయటకు వచ్చినాక లక్ష్మి అడుగుతుంది అతనికి ఎలా ఉందని అడుగుతుండగా తలకి బలంగా గాయం జరిగింది, అంతేకాకుండా తను సిచ్యువేషన్ బట్టి మేము చెప్పగలం తను స్పృహలోకి వస్తే అనే విధంగా అన్న తర్వాత ఇక మా సూపర్ మ్యాన్ చాలా సంతోషంగా ఉండాలి, నన్ను ఎప్పుడు చూసినా ఎత్తుకుంటూ ఉంటాడు అనే విధంగా క్రిష్ అంటూ ఉంటాడు. నీ ఫ్రెండ్కి ఏం కాదు నాన్న, తను సంతోషంగా మళ్ళీ తిరిగి బయటికి వస్తాడు, మళ్ళీ నువ్వు తనతోని సంతోషంగా ఉండొచ్చు అనే విధంగా లక్ష్మి అంటే సిరి అంటూ ఉంటుంది. ఈలోపు ఇలా ఉండగా అన్ఎక్స్పెక్టెడ్గా తనకి మెల్లిమెల్లిగా స్పృహ వస్తూ ఉంటుంది. స్పృహ వచ్చిన తర్వాత ఈలోపు వెంటనే ఇక డాక్టర్లు వెళ్ళి అతన్ని చెకప్ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఎక్కడున్నాను అని చెప్పేసి కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు. అసలు నేను ఎక్కడున్నాను, ఎవరు మీరు అని విధంగా అడుగుతుండగా నువ్వు హాస్పిటల్లో ఉన్నావు, నీకు తలకు చాలా దెబ్బ తగిలింది, అందుకనే మీ వాళ్ళు నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. మా వాళ్ళ ఎవరు అని చెప్పేసి విహారీ వెంటనే ఇక కోలుకున్న తర్వాత డాక్టర్లు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాడు. ఈలోపు బయటకు వచ్చి తనకు తలకి బాగా తగలడం వల్ల కాస్త తల డ్యామేజ్ అయినట్టుగా కాకుండా తను గతాన్ని మర్చిపోయినట్టుగా అనిపిస్తుంది, ఒకసారి మీరు లోపలికి వస్తారా అని చెప్పేసి విధంగా అనేసరికి వెంటనే ఫస్ట్ పర్సనల్ సెక్రటరీ బాబు, ఆ తర్వాత లక్ష్మి బామ్మ ఒకరి వెనకాల ఒకరు వెళ్తారు. సార్ సార్ అని చెప్పేసి పర్సనల్ సెక్రటరీ అతను అంటుండగా ఎవరు నువ్వు అనే విధంగా అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంతసేపటిదాకా లక్ష్మి విహార్ని చూడదు కదా, విహార్ని చూసి ఒక్కసారి గుండెలు పగిలిపోతాయి. ఎవరు మీరంతా, నాకేమవుతారు, మీరేమన్నా నాకు చుట్టమా లేకపోతే నాకు కావలసిన వాళ్ళ అని అడుగుతుండగా ఇదేంటి విహారి గారు ఇలా మాట్లాడుతున్నారు, అసలు విహారి గారైనా యాక్సిడెంట్ జరిగింది అనే విధంగా లక్ష్మి షాక్లో ఉండిపోతుందన్నమాట. అదేంటి సార్ అలా అంటున్నారు, డాక్టర్ మా సారింటి ఇలా మాట్లాడుతున్నారు. సారీ, తను గతం మర్చిపోయినట్టున్నాడు, తలకి బలమైన గాయం జరిగింది, తను కోలుకునడానికి చెప్పలేం, 1 మంత్ 1 ఇయర్ అయినా కావచ్చు, 5 years అయినా కావచ్చు, కానీ తన జ్ఞాపకాలు తనని ఎలాగైనా పాత జ్ఞాపకాలు గుర్తు చేసే ఛాన్స్ మీ దగ్గరే ఉంది, మా చేతిలో ఏం లేదనేసరికి ఒక్కసారిగా లక్ష్మి తన గుండెలు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. నిజం చెప్తే విహారి తన భర్త అని అందరికీ తెలిసిపోతుంది. ఇక నిజాన్ని మింగలేక కక్కలేక చాలా తన మనసులో తనే కుమిలిపోతూ ఉంటుంది. అక్క ఇప్పుడు ఏం చేద్దాం అక్క, ఇప్పుడు సార్ని ఇలా అర్ధంతరంగా వదిలేయలేం కదా. అవును, తనని ఇంటికి తీసుకెళ్దాం అనే విధంగా లక్ష్మి విహార్ని ఇంటికి తీసుకుని వస్తుంది. ఓ ఇది మనీల్లేనా, అవును ఫ్రెండ్, నువ్వెవరు, నువ్వు నేనా నీ ఫ్రెండ్ని, ఓ నువ్వు నా ఫ్రెండ్వా, అవును ఇది మనీల్లేనా, సరే ఈడ కూర్చోండి విహారి గారు అని చెప్పేసరికి అప్పుడు అంటే విహారీ పర్సనల్ సెక్రటరీ బాబు ఉంటాడు కదా, అతను అదేంటక్క మా సారు పేరు నీకు తెలుసా అని చెప్పేసరికి లక్ష్మి తడబడుతూ ఉంటుంది. అంటే ఆ రోజు నేను చెక్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నువ్వు చెప్పావు కదా అలా అని. ఇక లక్ష్మి అలా పక్కకెళ్ళి గుండెలు బాదుకుంటూ
ఇలా ఎదురుపడడానికైనా ఆ దేవుడు నా తలరాత మీద రాసి పెట్టాడు విహారి గారు. నీ కొడుకును నీ దగ్గరికి చేర్పించి హోదాని చేయించాలనుకున్నా, కానీ ఆ దేవుడు నా తలరాతను ఇంత దారుణంగా రాస్తాడని కూడా కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడు నా బాధ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. నువ్వే నా భర్తవని చెప్పుకున్న నమ్మలేని పరిస్థితి. దేవుడా, ఇన్నేళ్ళ తర్వాత నా భర్త ఇలా దారుణంగా ఎదురు పడతాడని కూడా కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడు ఎలాగైనా పసి కొడుకులా పసి పిల్లల నా భర్తని చూసుకొని మళ్ళీ తిరిగి విహార్లాగా నేనే ఒకటి చెయ్యాలి. సంకల్పానికి బలం తోడైనట్టుగా నీవు నాకు తోడైతావని నమ్ముతున్నాను అనేసరికి బామ్మ వచ్చేస్తుంది. అదేంటి సిరి, ఇక్కడుండి ఏడుస్తున్నావు? అబ్బాయి ఏం లేదు బామ్మ, ఊరికే అని లోపలికి వెళ్తుంది. ఇదేంటి ఇలా సిరి ఎందుకు ఏడుస్తుంది? అసలు మనసులో ఏ బాధ అనిపించింది అని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు బామ్మ పనికెళ్తుంది కదా, అదే సుభాష్ వాళ్ళ ఇంటికి. సుభాష్ని చూస్తుందన్నమాట. ఇక సుభాష్ వెంటనే ఇంట్లో పని మనిషిని చూసి, ఇక నువ్వు ఎక్కడుంటావు అని అడుగుతుండగా, నేను పక్క వీధిలో ఉంటాను బాబు. ఓ సరే, నా భార్యను జాగ్రత్తగా చూసుకో అని విధంగా అంటుండగా, సరే అని చెప్పేసి సుభాష్ అక్కడి నుంచి ఆఫీస్ పని మీద వెళ్తున్నానని చెప్పేసి వెళ్తాడు. అదేంటమ్మా ఈయన త్వరగా వచ్చి వెళ్ళిపోతున్నాడు? తను ఆఫీస్లో బిజీగా ఉంటాడు బమ్మ. అవునా? ఆ బాబుని చూస్తే ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది, కానీ ఎక్కడనేది గుర్తుకు రావట్లేదు అని బామ్మ అంటుంది. ఈలోపు విహారీ బాబుతో ఆడుకుంటూ ఉంటాడు. నాకు ఆకలేస్తుంది ఫ్రెండ్ అని చెప్పేసిన తర్వాత, ఓ నీకు ఆకలేస్తుందా, అమ్మకు చెప్తానులే అని చెప్పేసి, అమ్మ నా ఫ్రెండ్కి ఆకలేస్తుందట అని చెప్పేసేసరికి వెంటనే, ఇద్దరు రాండి, మంచం మీద కూర్చోండి, నేను భోజనం తినబెడతాను. అమ్మ నాకు ఆకలిగా లేదు, కానీ నా ఫ్రెండ్కి ఆకలిగా ఉందట, నువ్వు భోజనం పెట్టు నా ఫ్రెండ్కి అని చెప్పేసి మంచం దగ్గర కూర్చోబెడతాడు విహాన్ని. ఆకలిస్తుందని చిన్నపిల్లలా మారం చేస్తుండగా, తీసుకొస్తున్నాను బాబు ఒక్క నిమిషం అని ఈ విధంగా పసిపాపల విహాన్ని చక్కగా చూసుకుంటుండగా ఇలా 2-3 రోజులు గడుస్తూ ఉంటాయి. విహారి ఆచూకీ దొరకదు. విహారి కోసం అని సిరి ఆందోళన పడుతూ తనకు ఫీవర్ వస్తూ ఉంటుంది. మరోవైపు యమున కంగారు పడుతుండగా, బావ ఎక్కడికి వెళ్ళాడు, అసలు ఆఫీస్ పని మీద ఎక్కడికైనా వెళ్ళాడా, వెళ్తే చెప్పచ్చు కదా అని విధంగా ఇక అంబికను అడుగుతుండగా, ఆఫీస్ పని అంటూ ఏది లేదు, నాకు తెలియకుండా విహారి ఎక్కడికి వెళ్తాడు అని విధంగా వాళ్ళు కంగారు పడుతూ, పోలీస్ కంప్లైంట్ ఇద్దామక్క అని చెప్పేసి చారుకేశవ అంటాడు. వాడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో ఇక పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి యమున కూడా ఆలోచిస్తూ ఉంటుంది. వదిన, తొందరపడి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకండి, వాడు ఎక్కడున్నా సరే వాడి గురించి నేను తెలుసుకున్న తర్వాత మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పేసి ఈ విధంగా అంబిక అనుకుంటుంది. వీడు ఎక్కడికి వెళ్ళినట్టు, సుభాష్ నాకు తెలియకుండా వాడిని ఏదైనా చేశాడా అని ఆలోచించుకుంటూ ఆఫీస్కి బయలుదేరుతుంది. ఇదిలాగా ఉండగా విహారికి అన్నం పెడుతుంది. అన్నం తినడానికి రాదు. అప్పుడు లక్ష్మి తల్లిలా మారి విహారికి అన్నం పెడుతూ తినబెడుతూ ఉంటుందన్నమాట.